మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విప్రసాద్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 3rd క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 4th లెసన్ హెల్ప్ మీ ప్లీజ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రీ రీడింగ్. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్లో మనం చూసినట్లయితే ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక రైతు పొలాన్ని ఎద్దులతో కట్టినటువంటి ఈ నాగలితోటి పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక రైతు ఇక్కడ పారతో అక్కడ ఉన్నటువంటి పొలాన్ని చదును చేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఇంకొక రైతు ఉన్నాడు చూడండి. ఇతను తన చేతిలో ఉన్నటువంటి ఈ పలుగుతోటి, అంటే గుణపం అంటాం కదా, ఈ పలుగుతోటి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసేసి అక్కడ కూడా చదును చేస్తూ ఉన్నాడు. అంటే పంట వేయడానికి అనువుగా ఈ ప్రదేశాన్ని వాళ్ళు పొలాన్ని రెడీ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మనిషి, ఇక్కడ ఉన్నటువంటి మరొక రైతు ఏం చేస్తున్నాడు? పొలంలో విత్తనాలను చల్లుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, ఒక నుయ్యి ఉంది. ఈ నూతిలో నుండి నీటిని తోడి వాటిని పొలానికి నీరు పెడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి పొలాల్లో కొంతమంది మహిళలు పొలం పని చేస్తూ ఉన్నారు. వారు పంటని, అంటే పండిన పంటని కోత కోస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక మహిళ ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా క్యారేజెస్ తీసుకొస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కూడా మీరు చూడవచ్చు. అలాగే క్యారేజెస్, అక్కడ ఉన్నటువంటి పారలు, ఇంకా ఈ పలుగులు కానీ పార, కొడవలి, ఇటువంటి అనేక పనిముట్లు కూడా మనకి వ్యవసాయంలో ఉపయోగపడే పనిముట్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక పంట పొలాల్లో రైతులు పనిచేస్తూ ఉన్నటువంటి ఒక దృశ్యం అన్నమాట ఇది. ఈ చిత్రాన్ని చూశారు కదా. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ద పీపుల్? ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈ పీపుల్ అందరూ కూడా వేర్ అంటే ఎక్కడ అని, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూడండి, ఈ పీపుల్ అందరూ కూడా ఎక్కడున్నారు? పొలంలో ఉన్నారు. పొలంలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. సో దీనికి ఆన్సర్ మనం ఏమని చెప్పాలి? ద పీపుల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్. ద పీపుల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ దే డూయింగ్? డూయింగ్ అంటే చేయడం. వాట్ అంటే ఏమిటి? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ చిత్రంలో మనకి పిక్చర్లో ఉన్నటువంటి ఈ పీపుల్ అందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? పొలం పని చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది ఏం చేస్తున్నారు? ఇక్కడ పొలాన్ని దున్నుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ఈ పొలంలో నీరు పెడుతూ ఉన్నారు పొలానికి. అలాగే కొంతమంది విత్తనాలు చల్లుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ నీరు పెడుతూ ఉన్నారు, పొలాన్ని దున్నుతూ ఉన్నారు. అలాగే పొలాన్ని చదును చేస్తూ ఉన్నారు, విత్తనాలు చల్లుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పొలం పనులు ఈ పిక్చర్లో మనకి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మన ఆన్సర్ ఏమని చెప్పాలి? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు అని క్వశ్చన్ అడిగినప్పుడు దే ఆర్ ప్లాగింగ్ ద ఫీల్డ్. ప్లాగింగ్ అంటే దున్నడం. ప్లాగింగ్ ద ఫీల్డ్. వాటరింగ్ ద ఫీల్డ్, పొలానికి నీరు పెట్టడం. అండ్ సోయింగ్ సీడ్స్. సీడ్స్ అంటే విత్తనాలు. సోయింగ్ అంటే చల్లడం. విత్తనాలని చల్లడం అంటే విత్తనాలను పాతడం, చల్లడం అంటాం కదా, విత్తనాలు వేయడం అనమాట. ఈ విధంగా దే ఆర్ ప్లాగింగ్ ద ఫీల్డ్, వాటరింగ్ ద ఫీల్డ్ అండ్ సోయింగ్ సీడ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మ్యాన్ డూయింగ్ విత్ ద ప్లాగ్ అండ్ ద ఆక్సెన్? వాట్ ఈజ్ ద మ్యాన్ డూయింగ్? మనిషి ఏం చేస్తున్నాడు? విత్ ద ప్లాగ్. ప్లాగ్ అంటే నాగలి. ఆక్సెన్ అంటే ఎద్దులు అనమాట. ఎద్దులతోనూ నాగలితోనూ అక్కడ మన చిత్రంలో కనిపిస్తున్నటువంటి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ఈ ఎద్దులకి నాగలిని కట్టి పొలాన్ని అతను దున్నుతూ ఉన్నాడు. దీన్ని ఈ విధంగా ఎద్దులకి నాగలిని కట్టి పొలంలో అటు ఇటు తిరగడాన్ని, ఆ పొలాన్ని చదును చేయడానికి దున్నడం అంటారు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. మనం దీనికి ఆన్సర్ ఏమని చెప్పాలి? పొలాన్ని దున్నుతూ ఉన్నాడు అని చెప్పాలి కదా. దాన్ని ఇంగ్లీష్లో ద మ్యాన్ ఈజ్ ప్లాగింగ్ ద ఫీల్డ్, హీ ఈజ్ మేకింగ్ ఇట్ రెడీ టు కల్టివేట్ ద క్రాప్. అక్కడ ఉన్నటువంటి మనిషి ఫీల్డ్ అంటే పొలాన్ని ప్లాగింగ్ అంటే దున్నడం, పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. అతను పంట వేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చదును చేస్తూ ఉన్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎనీ ఫీల్డ్స్? నీవు ఎప్పుడైనా పొలాలకి వెళ్ళావా? పొలాన్ని చూసావా? మన పల్లెటూరులో చాలాసార్లు ప్రతిరోజు మనం పొలం చూస్తూనే ఉంటాం. అలాగే మన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో మనకి పొలాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆన్సర్ ఎస్, ఐ విజిటెడ్ ఫీల్డ్స్ ఇన్ మై విలేజ్ మెనీ టైమ్స్. మీరు విలేజ్లో ఉన్నట్లయితే ఇన్ మై విలేజ్ మెనీ టైమ్స్, నేను మా విలేజ్లో పొలాలను చాలాసార్లు చూశాను అని చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ ఏం చేస్తూ ఉన్నారు?
మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అంటే ఇక్కడ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అని ఆన్సర్ రాశాను. అలాగే మీరు మీ ఫాదర్ ఏం చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని మీరు తెలియచేయాలి. అంటే మీ ఫాదర్ ఒకవేళ ఇన్స్పెక్టర్ అనుకోండి, మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్, మై ఫాదర్ ఈజ్ ఏ డ్రైవర్, మై ఫాదర్ ఈజ్ ఏ మ్యాసన్, మై ఫాదర్ ఈజ్ ఏ కాబ్లర్, అలాగే మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్, మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్. ఈ విధంగా మీరు ఆన్సర్ని తెలియచేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డూ టీచర్స్ వర్క్? టీచర్స్ ఎక్కడ పనిచేస్తారు? టీచర్స్ అందరూ ఎక్కడ పనిచేస్తారు? టీచర్స్ వర్క్స్ ఇన్ స్కూల్. ఎస్, ద టీచర్స్ వర్క్ ఇన్ ద స్కూల్ అని చెప్పాలి. నెక్స్ట్, హెల్ప్ మీ ప్లీజ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ హెల్ప్ మీ ప్లీజ్ అని మనకి ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీని ఒకసారి మనం రీడింగ్ యాక్టివిటీలో ఈ స్టోరీ ఏంటో దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. వన్ డే ఏ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిజ్ ఫీల్డ్. అంటే ఒకరోజు ఒక రైతు తన పొలంలో విత్తనాలని విత్తుతూ ఉన్నాడు, అంటే విత్తనాలు నాటుతూ విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అండ్ సా ఏ ర్యాబిట్. అలా విత్తనాలు చల్లుతూ ఉన్న సమయంలో అతను ఒక ర్యాబిట్ని చూశాడు. ర్యాబిట్ అంటే కుందేలు, మనందరికీ తెలుసు కదా. నెక్స్ట్, ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్. అప్పుడు ఆ ఫార్మర్ ర్యాబిట్ని అడిగాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి? ర్యాబిట్ని ఫార్మర్ ఏమని అడిగాడు? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి? ఓహ్, ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ, సెడ్ ద ర్యాబిట్. అప్పుడు ర్యాబిట్ ఏమని సమాధానం చెప్పిందంటే, ఓ ఐ ఫర్గాట్ అంటే మర్చిపోయాను, మై నేమ్ నా పేరు మర్చిపోయాను, ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చెయ్యి, అంటే నా పేరేంటో నాకు ఒకసారి గుర్తు చెయ్యి అని చెప్పి ర్యాబిట్ అంది. అంటే ఫార్మర్ అంటే రైతు కదా, ఫార్మర్ ర్యాబిట్ని నీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే ర్యాబిట్ ఏముంది, ఐ ఫర్గాట్ మై నేమ్, నా పేరు మర్చిపోయాను, నాకు హెల్ప్ చేయి, ప్లీజ్ హెల్ప్ మీ అంటే నా పేరేంటో నాకు ఒకసారి గుర్తు చేయి అని చెప్పి అడిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ పారాగ్రాఫ్లో సారీ ఐ డోంట్ నో యువర్ నేమ్. సారీ నాకు నీ పేరు తెలీదు. గో అండ్ ఆస్క్ మై నైబర్. నీవు వెళ్ళి మా పక్కన ఉన్నటువంటి ఆ నైబర్ని, ఆ పొరుగాయన్ని అడుగు. హీఈస్ ఏ నైస్ పోటర్. అతను ఒక మంచి పోటర్. పోటర్ అంటే కుండలు చేసే వాళ్ళని పోటర్ అంటారు, కుమ్మరి అంటారు అనమాట. ఇలా ఉన్నటువంటి మా ఇంటి పక్కనే ఉన్నటువంటి కుమ్మరిని వెళ్ళి అడుగు. నువ్వు ఒక పోటర్ ఉన్నాడు, అతను వెళ్ళి అడుగు. హీ విల్ హెల్ప్ యూ. అతను నీకు సహాయం చేస్తాడు, అతను నీ పేరేంటో నీకు తెలియజేస్తాడు అని చెప్పి సెట్ ద ఫార్మర్. ఫార్మర్ చెప్పాడు. రైతు ఏమని చెప్పాడు, నాకు నీ పేరు తెలీదు, నీవు వెళ్ళి మా ఇంటి పక్కన ఉన్నటువంటి పోటర్ని అడుగు, అతను నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. అప్పుడు ద ర్యాబిట్ వెంట్ టు ద పోటర్ అండ్ ఆస్క్డ్. అప్పుడు ర్యాబిట్ పోటర్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగింది, పోటర్ ఐ ఫర్గాట్ మై నేమ్. అప్పుడు అక్కడ పోటర్తో ఏముంటుంది, పోటర్ ఐ ఫర్గాట్ అని మర్చిపోయాను, నేను నా పేరు మర్చిపోయాను. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నీవు నాకు సహాయం చేస్తావా, నా పేరేంటో నాకు తెలియజేస్తావా అని అడిగింది. ఐ ఆమ్ బిజీ మేకింగ్ పాట్స్. నేను పాట్స్ అంటే కుండలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాను. గో అండ్ ఆస్క్ మై ఫ్రెండ్ ద బార్బర్. నీవు అక్కడ నా స్నేహితుడు ఉన్నాడు, అతడు ఒక బార్బర్, అతన్ని వెళ్ళి అడుగు. రిప్లైడ్ ద పోటర్ అని రిప్లై ఇచ్చాడు. ర్యాబిట్ అడిగిన దానికి పోటర్ ఏమని చెప్పాడంటే, నేను చాలా బిజీగా ఉన్నాను పాట్స్ చేయడంలో, నీవు వెళ్ళి బార్బర్ని, నా ఫ్రెండ్ బార్బర్ ఉన్నాడు, అతను వెళ్ళి అడుగు అన్నాడు. దెన్ ద ర్యాబిట్ మెట్ ద బార్బర్. అప్పుడు ర్యాబిట్ అక్కడ నుండి బార్బర్ దగ్గరికి వెళ్ళింది, బార్బర్ని వెళ్ళి కలిసింది. బార్బర్ హెల్ప్ మీ ప్లీజ్. బార్బర్ నాకు సహాయం చెయ్యి. ఐ ఫర్గాట్ మై నేమ్. నా పేరు మర్చిపోయాను. డూ యూ నో వాట్ మై నేమ్ ఈజ్. నీకు తెలుసా నా పేరేమిటో. షీ ఆస్క్డ్ అని ర్యాబిట్ అడిగింది. ద బార్బర్ వాజ్ క్విక్ ఎట్ హిజ్ వర్క్. బార్బర్ తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు. హీ సెడ్, అందువలన అతను ఏం చెప్పాడంటే, ఐ ఆమ్ బిజీ ట్రిమ్మింగ్ హెయిర్. నేను చాలా బిజీగా ఉన్నాను. ట్రిమ్మింగ్ హెయిర్ అంటే హెయిర్ ట్రిమ్మింగ్ చేయడంలో బిజీగా ఉన్నాను. బార్బర్ అంటే మరి మనం మంగలి అంటాం, అంటే జుట్టు కత్తిరించే వాళ్ళని మంగలి అంటాం, బార్బర్ అని ఇంగ్లీష్లో అంటారు. అతను ఏం చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తికి ట్రిమ్మింగ్ చేస్తున్నాడు, హెయిర్ కటింగ్ చేస్తూ ఉన్నాడు. అందువలన అతను ఏం చెప్పాడంటే, ఐ ఆమ్ బిజీ ట్రిమ్మింగ్ హెయిర్. నేను హెయిర్ ట్రిమ్మింగ్ చేయడంలో బిజీగా ఉన్నాను. ప్లీజ్ మీట్ మై సిస్టర్. అక్కడ నా సిస్టర్ ఉంది, మా సిస్టర్
తనను వెళ్ళి అడుగు. షీ ఈజ్ ఎ టైలర్, తను ఒక టైలర్. షీ స్టిచెస్ బ్యూటిఫుల్ క్లోత్స్, ఆమె చాలా అందమైన దుస్తులు కుడుతూ ఉంటుంది. షీ విల్ హెల్ప్ యూ, ఆమె నీకు సహాయం చేస్తుంది, వెళ్ళి అడుగు అని చెప్పి బార్బర్ హీ సెడ్ చెప్పాడు. నౌ ద ర్యాబిట్ వెంట్ టు ద టైలర్ అండ్ ఆస్క్డ్. అప్పుడు ర్యాబిట్ అక్కడ ఉన్నటువంటి ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, టైలర్ విల్ యూ హెల్ప్ మీ, టైలర్ నువ్వు నాకు సహాయం చేస్తావా, డూ యు నో మై నేమ్, నీకు నా పేరు తెలుసా అని అడిగింది. అప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆ టైలర్ ఏమని చెప్పిందంటే, ద టైలర్ వాజ్ బిజీ స్టిచ్చింగ్ క్లోత్స్. ర్యాబిట్ అడిగేటప్పటికి ఆ టైలర్ కూడా క్లోత్స్ని అంటే బట్టల్ని దుస్తుల్ని కుడుతూ చాలా బిజీగా ఉంది. షీ సెడ్, అప్పుడు ఏమని చెప్పిందంటే, ఐఆమ్ వెరీ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను. గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ, వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని అడుగు. హీ ఈజ్ ఎ కాబ్లర్, అతను ఒక కాబ్లర్. కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు అనమాట, చెప్పులు కుట్టేవాడిని కాబ్లర్ అంటారు. హీ విల్ హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేస్తాడు అని టైలర్ కాబ్లర్ని కలవమని చెప్పింది. అప్పుడు ద ర్యాబిట్ వెంట్ టు ద కాబ్లర్, ర్యాబిట్ వెంట అంటే వెళ్ళింది, కాబ్లర్ దగ్గరికి వెళ్ళింది. హీ వాజ్ మెండింగ్ షూస్, మెండింగ్ షూస్ అంటారు. మెండింగ్ షూస్ అంటే బూట్లు కుడుతూ ఉన్నాడు అనమాట. ఆ బూట్లు తయారు చేస్తూ ఉన్నటువంటి ఆ కాబ్లర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కాబ్లర్ ఏమన్నాడు, కాబ్లర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమని అడుగుతుంది, కాబ్లర్ ప్లీజ్ హెల్ప్ మీ, కాబ్లర్ నాకు సహాయం చెయ్యి. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈజ్, నీకు నా పేరేమిటో తెలుసా, ర్యాబిట్ ఆస్క్డ్ అని ర్యాబిట్ అడిగింది. ఐ యామ్ టైర్డ్, నేను చాలా అలసిపోయాను. ఐ డోంట్ నో, నాకు తెలీదు. గో అవే, ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి హీ షౌటెడ్ అంటే అరిచాడు, గట్టిగా అరిచాడు. నేను అప్పటికే చాలా పని చేసి అలసిపోయి ఉన్నాడు అనమాట, అందువలన అతను చిరాగ్గా ఉన్నాడు. దానివలన అతను ఏమన్నాడు ర్యాబిట్ తోటి, ఐ యామ్ టైర్డ్, ఐ డోంట్ నో, గో అవే అని చెప్పి గట్టిగా అరిచాడు. అప్పుడు అక్కడ నుండి ర్యాబిట్ వెళ్ళిపోయి ద ర్యాబిట్ దెన్ సా ఎ ఫిషర్ మ్యాన్, కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ఫిషర్ మ్యాన్ కనిపించాడు ర్యాబిట్కి, అక్కడికి వెళ్ళింది. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ ఎ పాండ్ నియర్ బై, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పాండ్ అంటే చెరువు, ఆ చెరువులో క్యాచింగ్ ఫిష్ అంటే చేపలు పట్టడం, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో అతను చేపలు పడుతూ ఉన్నాడు. ద ర్యాబిట్ ఆస్క్డ్ ద ఫిషర్ మ్యాన్, ఆ ఫిషర్ మ్యాన్ని, ఆ చేపలు పెట్టే వ్యక్తిని ర్యాబిట్ అడిగింది ఫర్ హెల్ప్, తనకు సహాయం చేయమని, తన పేరేంటో తనకి తెలియచేయమని చెప్పి అడిగింది. బట్ హీ టు సెడ్, అతను కూడా ఏం చెప్పాడంటే, ఐ డోంట్ నో, నాకు తెలీదు అని చెప్పాడు. ద ర్యాబిట్ వాజ్ సాడ్ అంటే విచారం. ర్యాబిట్ చాలా విచారపడింది, అంటే తను ఎంతమందిని అడిగినా తన పేరు ఎవరో చెప్పట్లేదు. అండ్ డిడెంట్ నో వాట్ టు డూ, మరి తర్వాత ఏం చేయాలి, ఎలా తన పేరు తెలుసుకోవాలని చెప్పి దానికి ఏమీ అర్థం కాలేదు. దేర్ వాజ్ ఏ స్కూల్ నియర్ బై, ఆ తర్వాత ఆ ఫిషర్ మ్యాన్ దగ్గర నుంచి కొంచెం వెదరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కనిపించింది. ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ టు ద చిల్డ్రన్. అప్పుడు ర్యాబిట్ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ విండోలోని చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ ఏం చేస్తున్నారంట, టీచర్ వాజ్ టీచింగ్ ద లెటర్స్, ఏబిసిడి లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ని ఆల్ఫాబెట్స్ని చిల్డ్రన్స్ అందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఎలా నేర్పిస్తున్నారు, షీ సెడ్ ఆర్ ఫర్ ర్యాబిట్, మనం ఏబిసిడీలు నేర్పించేటప్పుడు ఎలా నేర్పిస్తాం, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అలా నేర్పిస్తాం కదా, అదేవిధంగా ఆర్ ఫర్ ర్యాబిట్ అని చెప్పేటప్పటికి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఏమని చెప్తారు, వాళ్ళందరూ కూడా ఆర్ ఫర్ ర్యాబిట్ అని గట్టిగా చెప్పారు. అండ్ ద స్టూడెంట్స్ రిపీటెడ్ ఆఫ్టర్ హెడ్, స్టూడెంట్స్ కూడా ఆమె చెప్పిన దాన్ని, ఆ టీచర్ గారు చెప్పిన దాన్ని మళ్ళీ గట్టిగా చెప్పారు. వెంటనే ఆ మాట విన్నటువంటి ర్యాబిట్కి తన పేరు గుర్తొచ్చేసింది. ఓ నా పేరు ర్యాబిట్ కదా అని గుర్తొచ్చి, ఐ గాట్ ఇట్, మై నేమ్ ఈజ్ ర్యాబిట్, నాకు గుర్తు వచ్చింది, నా పేరు ర్యాబిట్. ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ ఎట్ లాస్ట్, ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ ఎట్ లాస్ట్, నేను చివరికి నా పేరు తెలుసుకున్నాను. షీ సెడ్ ద హ్యాపీ ర్యాబిట్ అండ్ హాప్డ్ అవే. అప్పుడు ఈ విధంగా చెప్పి చాలా సంతోషపడినటువంటి ర్యాబిట్ హాప్డ్ అంటే గెంతుకుంటూ, హాప్డ్ అంటే గెంతుతూ వెళ్ళిపోయింది, చక్కగా గెంతుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన లెసన్ హెల్ప్ మీ ప్లీజ్. ఈ లెసన్ పేరేంటి, హెల్ప్ మీ ప్లీజ్ లెసన్. హెల్ప్ మీ ప్లీజ్లో ర్యాబిట్ తన పేరు మర్చిపోయి అందరినీ కూడా హెల్ప్ మీ ప్లీజ్ అని అడిగింది, నా పేరు తెలుసుకోవడానికి సహాయం చేయండి అని చెప్పి అడిగింది. ఎవరెవరిని అడిగింది, ఫార్మర్ని అడిగింది, తర్వాత ఒక
పోటర్ని అడిగింది. నెక్స్ట్ ఎస్ బార్బర్ని అడిగింది. నెక్స్ట్ ఒక టైలర్ని అడిగింది. నెక్స్ట్ ఎస్ ఒక కాబ్లర్ని అడిగింది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ అడిగింది. నెక్స్ట్ చివరికి తన పేరు ఎలా తెలుసుకుంది? ఆ టీచర్ పాఠం చెప్పడం వలన తెలుసుకుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన లెసన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఈ వర్క్ బుక్, ఈ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ బుక్లో ఉన్నటువంటి అన్ని వర్క్ షీట్స్ని కూడా వివరిస్తూ మరొక వీడియో కూడా చేశాను. ఆ వీడియోని కూడా వాచ్ చేయండి.